స్టాక్ మార్కెట్ అంటే షేర్లు కొనడానికి అమ్మడానికి ఉన్న ప్లాట్ఫామ్ను స్టాక్ మార్కెట్ అని అంటారు. ఎగ్జాంపుల్ ఎన్ఎస్సి బిఎస్సి అనేది ఇక్కడ రెండు భాగాలుగా ఉంటాయన్నమాట. ఇక్కడ ఎన్ఎస్సి అంటే ఇండియాలో పెద్ద స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది అంటే ఇండెక్స్ నిఫ్టీ. అలాగే బిఎస్సి అంటే పాత ఎక్స్చేంజ్ ఇండెక్స్ అనమాట, సెన్సెక్స్ 30. ఇండెక్స్ అంటే మార్కెట్ ఎలా కదులుతుందో ఎలా మూవ్ అవుతుందో అనే చెప్పే ఒక సూచిక అనమాట. ఇక్కడ డిమార్ట్ ట్రేడింగ్ అకౌంట్ అనేది మీరు ఇంతకు ముందు కూడా వినే ఉంటారు. అంటే స్టాక్స్ కొనాలి అంటే డిమార్ట్ అకౌంట్ అనేది ఉండాలి. డిమార్ట్ అకౌంట్ అంటే షేర్లు అనేది నిల్వ ఉండే అకౌంట్ అనమాట. ట్రేడింగ్ అకౌంట్ అంటే షేర్లు కొనడానికి అలాగే అమ్మడానికి ఉపయోగించే అకౌంట్ని ట్రేడింగ్ అకౌంట్ అనమాట. డిమార్ట్ అకౌంట్ అంటే షేర్లు నిల్వ ఉండే అకౌంట్ని డిమార్ట్ అకౌంట్ అంటారు. షేర్లు కొనడానికి అలాగే అమ్మడానికి ఉపయోగించే ఒక అకౌంట్ని ట్రేడింగ్ అకౌంట్ అని అంటారనమాట. చాలామందికి తెలీదు డిమార్ట్ అకౌంట్ అంటే ఏంటి, ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటి అని. డిమార్ట్ అకౌంట్ అంటే షేర్లు నిల్వ ఉండే ఒక అకౌంట్ అని ఎవరికీ తెలియదు. అలాగే ట్రేడింగ్ అకౌంట్ అంటే షేర్లు కొనడానికి అలాగే అమ్మడానికి ఉపయోగించే ఒక అకౌంట్ని ట్రేడింగ్ అకౌంట్ అని అంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇకపోతే సెన్సెక్స్ అండ్ నిఫ్టీ. సెన్సెక్స్ వచ్చేసి బిఎస్సిలో టాప్ 30 కంపెనీలు ఉంటాయి. అలాగే నిఫ్టీ వచ్చేసి ఎన్ఎస్సిలో టాప్ 50 కంపెనీలు ఉంటాయి, అంటే 50 కంపెనీలు ఉంటాయి అన్నమాట. ఇవి మార్కెట్ ఎలా కదులుతుందో చూపించే ఇండెక్స్లు అనమాట ఈ రెండు కూడా. ఇకపోతే స్టాక్ ధర ఎందుకు మారుతుంది అనేది డిమాండ్ అనమాట. సప్లై అలాగే కంపెనీ యొక్క పనితీరు అలాగే న్యూస్ ఎకానమీ మీద ఆధారపడి ధర మారుతూ ఉంటుంది. అయితే లాభం ఎలా వస్తుంది అంటే షేర్ ధర పెరిగితే ప్రాఫిట్, అలాగే డివిడెండ్స్ కంపెనీ ఇచ్చే భాగం అనమాట. అలాగే స్టాక్ మార్కెట్లో నష్టాలు ఉంటాయి. ధర పడిపోతే నష్టం, తప్పుడు సమాచారం, తప్పు స్టాక్స్, అలాగే త్వరగా నిర్ణయం తీసుకునే దాని వల్ల కూడా మనకి నష్టం జరుగుతుంది. అలాగే ఇక్కడ స్టాక్ మార్కెట్ టైమింగ్స్ వచ్చేసి ఇండియా ఎన్ఎస్ఈ అనమాట, అంటే బిఎస్ఈ ఫ్రీ ఓపెన్ సెషన్. ఇది ఉదయం 9 గంటల నుండి 9:15 వరకు ఈ సమయంలో ఆర్డర్లు సెట్ అవుతాయి. అలాగే రెగ్యులర్ మార్కెట్ సెషన్ వచ్చేసి ఇది అసలు ట్రేడింగ్ టైం అనమాట. 9:15 నుండి 3:30 వరకు ఉంటుంది. సాధారణంగా అందరూ కూడా ఈ టైంలోనే ట్రేడ్ చేస్తారనమాట. ఇకపోతే క్లోజింగ్ సెషన్. మార్కెట్ క్లోజింగ్ ప్రైస్ అయితే నిర్ణయిస్తారు ఈ టైంలో. ఆ టైం ఏంటంటే 3:30 నుండి 3:40 వరకు ఉంటుందన్నమాట. ఈ మార్కెట్ క్లోజింగ్ ప్రైస్ అనేది నిర్ణయం తీసుకోవడం. ఇకపోతే పోస్ట్ క్లోజింగ్ సెషన్ అనమాట. కొన్ని స్టాక్స్ని అయితే ఇక్కడ క్లోజింగ్ ప్రైస్కి కొనగలుగుతారు. ఈ టైం వచ్చేసి 3:40 నుండి 4 గంటల వరకు ఉంటుంది. ఈ క్లోజింగ్ ప్రైస్ స్టాక్స్ అయితే క్లోజింగ్ ప్రైస్కి కొనగలిగే టైం అనమాట ఇది. అలాగే ఇక్కడ శనివారం రోజు అలాగే ఆదివారం రోజు అంటే సాటర్డే అండ్ సండే మార్కెట్ అయితే క్లోజ్ అనమాట. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. స్టాక్ మార్కెట్ అనేది కంపెనీలు తమ షేర్లను ప్రజలకు అమ్మే స్థలం. ఈ షేర్లను కొనుగోలు చేసిన వాళ్ళు ఆ కంపెనీలో చిన్న భాగస్వాములు అవుతారు. మార్కెట్ ప్రధానంగా ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, అలాగే బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్గా రెండు భాగాలుగా అయితే విభజించబడింది ఇది. అయితే స్టాక్ అంటే ఏంటి? ఒక కంపెనీని చిన్న భాగాలుగా విభజించి ప్రజలకు అమ్మే వాటిని స్టాక్స్ అని షేర్లు అని అంటూ ఉంటారనమాట. స్టాక్ కొనడం అంటే ఆ కంపెనీలో భాగస్వామ్యం అవ్వడం అనమాట. అంటే మనం ఆ కంపెనీలో ఒక పార్ట్నర్ అని అర్థం అనమాట. అంటే మనం కూడా ఓనర్ అయ్యామనే అర్థం అనమాట. స్టాకుల రకాలు వచ్చేసి ఈక్విటీ షేర్లు, ప్రిఫరెన్స్ షేర్లు, బ్లూ చిప్ స్టాక్స్, అలాగే పెన్నీ స్టాక్స్. ఇన్ని రకాలు ఉంటాయి స్టాకులు. ఇక డిమార్ట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ వచ్చేసి స్టాకులు కొనడానికి మీకు 2 అకౌంట్లు అవసరం అనమాట ఇందులో. అదేంటి అంటే డిమార్ట్ అకౌంట్ ఒకటి, 2 వచ్చేసి ట్రేడింగ్ అకౌంట్. ఈ డిమార్ట్ అకౌంట్ అనేది మీరు షేర్లు ఇక్కడ మీ యొక్క షేర్లు ఇక్కడ నిల్వ ఉంటాయి డిమార్ట్ అకౌంట్లో. అలాగే షేర్లు కొనడానికి అమ్మడానికి అవసరమైంది ఏంటి అంటే ట్రేడింగ్ అకౌంట్ అనేది మనకి తప్పకుండా అవసరము. ట్రేడింగ్ అకౌంట్లోనే షేర్లు కొనడము అమ్మడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఇందులో బ్రోకర్లు కూడా ఉంటారు.